హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను చాలా పని ఉందండి. ఆ పని చేసుకుంటూ మీకు బ్లాగ్ అనేది షేర్ చేస్తాను అనమాట. మార్నింగ్ లేవగానే గిన్నెలో తోమేసి కౌంటర్ టేబుల్ అనేది క్లీన్ చేసుకున్నానండి. అలాగే ఇల్లు అనేది ఊడ్చేసుకుంటున్నాను అనమాట. అయితే నేను ఊడుస్తున్న చీపురు వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందండి. అయితే కొన్ని సార్లు ఏంటంటే పొలాలు ఊడిపోవటం, చేతి నుంచి జారిపోవటం అలా జరిగిపోతుందని నేనైతే కొంచెం ఏం చేశానంటే, ఇట్లా వైర్ ఉంటుంది కదండి, దీని పేరు ఏదో అంటారు, బైండింగ్ వైర్ ఏమో, ఆ వైర్ని అయితే 2-3 చోట్ల కట్టేశాను. దీనివల్ల ఏంటంటే కొంచెం చీపురి మంచిగా ఉందన్నమాట. అలాగే ఒక పక్క పిల్లల్ని అయితే హోంవర్క్ చేయిస్తున్నాను. హోంవర్క్ రాయండి అని చెప్పేస్తే రాస్తున్నారు అనమాట పిల్లలు. నేనైతే ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు తడిగుడ్డ పెట్టాలి, వంట చేయాలి, పిల్లలకి చాలా పని ఉంది అని చెప్పేసి పని చేసుకుంటున్నానండి. ఇలా పని చేసుకుంటూనే లాగానే చేస్తున్నాను. అయితే ఈరోజు ఇల్లు అనేది మాప్ పెట్టడానికి నాకు లిక్విడ్ అనేది అయిపోయిందండి. అయితే చాలా మంది లేడీస్ ఇది ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ఉంటారు. అయితే నేనైతే లిక్విడ్ కోసం అయితే ఇలాగ చిన్న ప్రయోగం చేశాను అనమాట. మా ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఊడ్చుకుంటానికి చాలా టైం టేకింగ్ అవుతుంది అనమాట. ఇల్లు ఊడ్చుకుంటాను. అప్పుడప్పుడు నేనైతే మూలలు కూడా ఒకసారి చీపురు ఆడిచ్చేస్తాను. ఎక్కడైనా బూజు ఉంటే కనుక వెళ్ళిపోతుంది అని చెప్పేసి చూడటానికి బాగోదని పిల్లలకు ఒకవైపు హోంవర్క్ రాయిస్తానే సోఫాలు సర్దుకోవటము, ఇంకా బట్టలు మడతలు వేసుకోవటము, పిల్లలు బ్యాగ్ సర్దుకోవటము ఇవి చేస్తున్నానండి. అలాగే పిల్లలు కూడా ఖాళీగా ఉంటే అసలు ఊరుకోరండి మా వాళ్ళు అయితే. చిన్నోడే అసలు మరీ ఘోరం అనమాట. ఎలా అంటే కత్తెర తీసుకొని అవి ఇవి కట్ చేస్తూ ఉంటాడు, పేపర్తో రాకెట్లు చేస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి అయితే ఏమైందంటే కొత్త బెడ్షీట్ అండి, బెడ్షీట్ తీసుకొని అప్పుడే మంచం మీద వేసాను అనమాట. ఆ రోజు చాలా చిన్నపిల్లడు, అప్పుడు చిన్నోడే అనమాట, ఒక 3 years బ్యాక్ చిన్నోడే అనమాట. కత్తెర తీసుకుని పోయి బెడ్షీట్ని ఒకవైపు అంతా కట్ చేసేసాడు. అసలు చాలా బాధేసింది. అప్పటికి నేను ఒక 2 times ఉతికానండి. చాలా కొత్త బెడ్షీట్ని పాడు చేశాడు. అప్పటి నుంచి వాడు ఏమైనా కట్ చేస్తున్నాడంటే చాలా వరకు దగ్గరే ఉంటాను అనమాట. ఏమైనా కట్ చేస్తున్నా మరీ పిల్లల్ని మరీ పట్టి ఉంచకూడదు కదా. కాకపోతే వాడు పేపర్స్తోనే మంచి మంచి క్రియేటివిటీస్ చేస్తాడు, రాకెట్స్ చేయటము అవన్నీ చూసి ఒక్కసారి చూసాడంటే అలా పట్టేస్తాడు. ఇంకా నేనైతే వాడు ఒకవైపు వాడు పేపర్స్తో చేసేది చూసుకుంటూనే ఇల్లు అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. ఇల్లు సర్దిన తర్వాత నేనైతే ఇంకా ఇల్లు మాప్ అయితే పెట్టుకోవాలి. మాప్ పెట్టడానికి లిక్విడ్ అయిపోయిందండి. అయితే లిక్విడ్ అయిపోయిందని అయితే పని చేసుకోకుండా ఉండలేం కదా. ఇంకా ఈ వైపున డైనింగ్ టేబుల్ కూడా తూచేసుకున్న. డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ తిని మొత్తం పడిపోయిందండి. ఇంకా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకుంటే అది కూడా ఒక పని అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలు అన్న తర్వాత చిన్న చిన్న పనులు చెప్పాలండి. నాకైతే 2 మగ పిల్లలు, ఆడపిల్లలు కూడా లేరు ఏదైనా పనికి సపోర్ట్ చేస్తారన్నా కానీ. అందుకని నేను చిన్న చిన్న పనులు అంటూ ఉంటాయి కదండి, వాటికైతే నేను పిల్లల్ని నేర్పిస్తాను అనమాట. పెద్దోడు చేస్తాడు, చిన్నోడు చేస్తాడు. చిన్నోడికి అయితే మొక్కలకు నీళ్ళు పోయమని చెప్పాను అనమాట. చిన్నోడు అయితే మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు. నేనైతే ఇంకా ఇది లిక్విడ్ అయిపోయిందని చెప్పాను కదండి, ఆ లిక్విడ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. సింపుల్ అందరి ఇళ్లలోనూ ఉండేది. ఎప్పుడన్నా సడన్ గా లిక్విడ్ అయిపోయిందంటే మీరు తడిగుడ్డ పెట్టడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని దానిలో నేను బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసానండి. అలాగే డిటర్జెంట్ లిక్విడ్ అనేది ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట. ఒక 1/2 bucket నీళ్ళలో కలుపుకున్నానండి. చాలా మంచి ఫ్రెష్ వాసన వస్తుంది. కాళ్ళు కూడా మంచిగా అంటే కింద అతుక్కుపోవటం అలా ఏం ఉండదు అనమాట. ఇల్లంతా ఒకసారి రౌండ్ వేసి తడిగుడ్డ పెట్టేశాను. తడిగుడ్డ పెట్టడానికి నాకు చాలా టైం పట్టిందండి. చాలా పెద్ద ఇల్లు అనమాట, కొంచెం టైం టేకింగ్ గా అవుతుంది నాకు. నేనైతే డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. పిల్లలు ఉంటారు కదండి, చిన్న చిన్న పిల్లలు ఫుడ్ పడేస్తారు. ఇంకా వీళ్ళు పేపర్ ఇంటి నిండా పేపర్లో వేస్తారండి ఎక్కువగా. ఎలా అంటే ఇంకా ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు కొరియర్కి బాక్స్ వచ్చింది కదా, నేను ఆ బాక్స్లో ఎందుకో దానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి అట్లా అట్టు పెట్టాను అనుకోండి. మా చిన్నోడు వెళ్ళిపోయి దాన్ని తీసుకొచ్చేసి కట్ చేసేసి దాంతో చాకులు చేయడం అవి చేసి అసలు ఎలాగో చేస్తాడంటే అలా చేస్తాడనమాట. నేనైతే ఇల్లు మాప్ పెట్టుకుంటున్నాను. చాలా నీట్గా వస్తుంది, చూస్తున్నారు కదా. అంటే మనకి లిక్విడ్ అయిపోయిందని చెప్పేసి ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల ఏంటంటే చీమలు అవి కూడా రావండి. మళ్ళీ సువాసన కోసం అయితే నేను ఇంకా ఇది వేసాను కదా బట్టలది. ఇంకా అయిపోయింది, పని అయిపోయింది. ఇంకా నేను స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నాను. పూజ చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. బట్టలు అయితే వచ్చినాయండి. బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను. అయితే ఇంకా కర్రీ అనేది ఈరోజు అయితే వెజిటబుల్స్ ఏమీ లేవు. మార్కెట్కి అయితే ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా టమాటాలు 2 ఉన్నాయి. అయితే ఇంకా టమాటాలతో కర్రీ చేసేద్దామని నేను టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నా. ఈ టమాటా కర్రీ అయితే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇంకా తాలింపు కోసం అని చెప్పేసి ప్యాన్ పెట్టుకొని
ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇంకా అన్ని కలిపేసి వేసేస్తానండి. ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కారం ధనియాల పొడి వేసుకుంటాను. ఇంకా ఎంత అయిపోతుందండి, చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. అంటే నాకు ఈ కర్రీ చేయడం అనేది ఒక 10 నిమిషాల పని కూడా కాదనమాట. పొయ్యి మీద పెట్టేసి ఇంకా వేరే పనులు చేసుకుంటా ఉన్నా కానీ నాకు ధీమాగా ఉంటుంది. అంటే ఈరోజు అంటే పిల్లలు ఇద్దరమే ఉన్నాము, మేమే ఉన్నాం కాబట్టి ఇలా చేసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి, లేదంటే కనుక ఇంకా వేరే కర్రీ చేయాల్సి వచ్చేది. ఇలా చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ వీడియో అనేది చేస్తున్నాను. అయితే చాలా మంది ఏంటంటే నెగిటివ్గా థింక్ చేయడము, నెగిటివ్గా పెట్టడం వల్ల నేనైతే యూట్యూబ్లో వీడియోస్ ఆపేశానండి. తర్వాత అనిపించింది ఎవరి కోసం ఎందుకు ఆపేయాలి, మన పని అయితే మనం చేసుకుందాం కదా, సక్సెస్ సంగతి పక్కన పెడితే ముందైతే మనం ప్రయత్నం చేయాలిగా అనిపించి మళ్ళీ నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. వీడియోస్ అయితే యూట్యూబ్లో ఒక ఆల్మోస్ట్ 7 months అవుతుందండి యూట్యూబ్లో వీడియోస్ చేయక. ఇప్పుడైతే నేను ఇంకా ఎవరేమనుకున్నా నాకైతే పర్లేదు అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను. ఫస్ట్ అయితే నేను రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి అసలు అయితే షేర్ చేయదలుచుకోలేదన్నమాట. ఒకప్పుడైతే షేర్ చేశాను తెలియక. వాళ్ళ వల్ల ఏంటంటే నెగిటివ్ మాటలు వచ్చేసరికి నాకు కొంచెం మళ్ళీ ఫీల్ అయిపోయి ఆఫ్ చేశాను. ఇంక ఇప్పుడైతే ఆఫ్ చేశానని వాళ్ళకి అర్థమైంది. ఒకవేళ అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వాళ్ళకైతే వీడియోస్ వెళ్తాయి, చూస్తే చూసారు లేకపోతే లేదని వదిలేశాను. ఈ నా వీడియోస్ లో ఏ ఒక్క వీడియోలో అయినా సరే ఎక్కడో చోట ఎవరికైనా హౌస్ వైఫ్స్ కానీ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఒక్క విషయంలోనైనా అవును కదా అనిపించేలాగానే ఉంటాయని నేను వాషింగ్ మిషన్ అయితే ఈరోజు 2 times వేసానండి. ఒకసారి మామూలు బట్టలు వేసాను, ఇంకొకసారి దుప్పట్లో అవి వేసానండి. అలాగే ఇంటి చుట్టూ కూడా తడిగుడ్డ పెట్టాను అనమాట. వీడియోలో ఎంత అయిపోతుందని అది తీయలేదు. ఇంటి చుట్టూ కూడా తడిగుడ్డ పెట్టేసరికి ఇంకా గుమ్మాల ముందు కూడా ముగ్గు అనేది వేసేసుకున్నాను. ఈ వీడియో తీస్తున్నప్పుడు మా చిన్నోడే నాకు సపోర్ట్ చేశాడండి. వాడికి చెప్పాను అనమాట, ఇలా పట్టుకుని తీయి అని చెప్పేసి చెప్పాను. మా చిన్నోడు సపోర్ట్ చేశాడు. ఇంకా ఇంటి చుట్టూ కూడా ముగ్గులు వేసానండి. అంటే మా ఇల్లు కొంచెం పెద్దదని చెప్పాను కదండి, 3 గుమ్మాలు ఉంటాయి అనమాట. 3 గుమ్మాల ముందు ముగ్గులు వేసుకొని ఇంకా ఇంట్లో పని అంతా చేసుకుని ఇంకా ఆకలి వేసేస్తుంది, చాలా టైం అయిపోయిందని చెప్పేసి పిల్లలిద్దరికి భోజనం పెట్టేసి ఇంకా నేను కూడా తినడానికి రెడీ అయిపోయాను అనమాట. ఈ లోపల మళ్ళీ ఇంకా ఇల్లు అనేది చిరా చేస్తున్నారు. ఇంకా నిన్న ఆరేసిన బట్టలు ఉంటే అవి కూడా మడతలు వేసుకొని ఇంకా అది షెల్ఫ్లో పెట్టేశాను అనమాట. కర్రీ అయితే అయిపోయింది కదా, ఇంకా ముగ్గురం కూర్చొని అన్నం తినేసాము. కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. మీరేమంటారో నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత. అంటే వీడియోస్ వేరే వాళ్ళకి భయపడి మానేసేయాలా లేదంటే కంటిన్యూ చేయాలా, సక్సెస్ సంగతి పక్కన పెడితే ముందైతే నా ప్రయత్నం అయితే నేను చేయాలి కదా అనిపించి అయితే నేను వీడియోస్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానండి. చాలా మంది అంటారు కదా ఇంట్లోనే ఉంటావు ఏం పని చేస్తావు ఏంటి అని, ఇంత పనులు ఉంటాయి అనమాట. ఇది లేడీస్ కి ఇంటి దగ్గర ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. కాకపోతే కొంతమంది ఉంటారనమాట, అనాలి కదా అనకపోతే నోరు ఆగదనమాట వాళ్ళకి, ఖచ్చితంగా అంటారు. అలాంటి వాళ్ళకి అయితే నేను ఈ విధంగా అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు అయితే నేను బట్టలు ఐరన్ చేసుకోవటం అంటే చిన్న చిన్న సేవింగ్స్ అనమాట. అంటే బట్టలు ఐరన్కి ఇవ్వాలన్నా బయటికి బోల్డ్ డబ్బులు అయిపోతాయి కదండి. ఖాళీగా ఉన్నప్పుడు నేనే ఐరన్ చేస్తాను. మా వారి బట్టలు కానీ పిల్లల బట్టలు కానీ ఈవెన్ నా డ్రెస్సులు కూడా నేనే ఐరన్ చేసుకుంటాను అనమాట. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా చూడాలనిపిస్తే టీవీ చూస్తాను, లేదంటే కనుక టీవీ కూడా చూడండి. కూసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ పనులు అనేది మొదలు పెట్టుకుంటే అసలు టైం ఉండదు, చిన్నపిల్లలు కదండి టైం ఉండదు. ఇప్పుడైతే నేను బట్టలు అయితే నిన్న ఆరిన బట్టలన్నీ మడతలు వేసేసుకున్నాను. ఇటువైపు కర్రీ అయితే అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా తినేసామండి. కర్రీ కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ ఇంత సపోర్ట్ చేయండి, నాకైతే మీ సపోర్ట్ కావాలనండి. ఎందుకంటే ఏదైనా సరే మీరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదన్నమాట. అందుకని ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే అండి, బాయ్.